మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఏకోని మాటలు దేవుడు మన యొద్దకు తీసుకొని వచ్చాడు కనుక ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పుడు గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పేసి యేసయ్య ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని అంటే గ్రంథపు చుట్టులో యేసుక్రీస్తు వారు భూమి మీద దేవుని పిల్లలు వచ్చిన తర్వాత ఆయన ఏమి పని చేయాలని చెప్పేసి గ్రంథపు చుట్టులోనంట ముందే రాశాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మరి ఒక యేసుక్రీస్తు వారిని గురించి ఈ మాట రాయబడ్డప్పుడు భూమి మీద మనందరి గురించి కూడా దేవుడు పరలోకంలో తన గ్రంథమందు రాసుకున్నాడు. దేవుని పిల్లరా, కనుక మనం కూడా ఏం చేయాలంటే ఏ కోని లెగిసినప్పుడు గ్రంథపు చుట్టులో నేనేం పని, ఎందుకంటే అందరికి ఒకే పని ఉండదు. దేవుని పిల్లరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మనం చూడగలిగితే కుమ్మరివాడు కుండలు చేస్తాడు. కుండలు చేసినప్పుడు ఆ పాత్రలో ఒక్కొక్క పనికి నియమింపబడి వెళ్ళిపోతూ ఉంటే చేసింది ఒక వ్యక్తి. అలాగనే దేవుడు కూడా మనల్ని చేశాడు కనుక ఒక్కొక్కరం ఒక పని నిమిత్తం చేయబడ్డాం. కనుక మనం ఏ పని నిమిత్తం చేయబడ్డామో, ఏ పని మనకి ఇచ్చాడో దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని కనుక్కొని ఆ పనిని కొనసాగించి ఒక దేవునికి ఆశీర్వాదకరమైన ఒక పాత్రగా మీరందరూ వాడబడే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలు. నైనా యేసుక్రీస్తు వారిని గురించినైనా గ్రంథపు చుట్టులో ఏమైతే రాయబడి ఉన్నదో అది చేటకు నేను ఉన్నాను అని చెప్పి యేసయ్య చెప్పుచుండగానైనా మా గురించి గ్రంథపు చుట్టులో నువ్వేమైతే రాయించుకున్నావో తండ్రి, ఆ పనిలో మేమందరము కూడా పాత్రలుగా వాడబడినట్లు అట్టి ఆసక్తి బిడ్డలకు నా తండ్రి మీరు తెలియచేయమని అడుగుతూ వారి కుటుంబాల్లో నెమ్మదిని, ఆరోగ్యం ఇచ్చి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.